హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మాధవన్ గారు నటించిన ఆప్ జైసా కోయి హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, అది కూడా తెలుగు డబ్బింగ్ తో పాటు అయితే స్ట్రీమ్ అవుతుంది భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 55 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన మాధవన్ గారు అదే త్రిపాఠి క్యారెక్టర్ లో ఒక 40 years ఓల్డ్, అది కూడా ఒక సాంస్క్రిట్ ప్రొఫెసర్. అలాంటి వ్యక్తి ఒక డేటింగ్ యాప్ వల్ల మధు అనే ఒక అమ్మాయిని అయితే మీట్ అవడం జరుగుద్ది. అది కూడా ఆ పర్సన్ కంటే 10 years యంగర్ అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఒక్కసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓకే భయ్య. స్టార్టింగ్ బాగా అనిపించింది, ఫస్ట్ హాఫ్ పరంగా కూడా ఓకే ఉంది, కానీ వెళ్ళే కొద్ది అలా డౌన్ అయిపోయింది మూవీ అయితే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కొంచెం ఫ్రెష్ అండ్ మెచ్యూర్ స్టోరీ లైన్ అయితే ఉంటుంది భయ్య. అంటే నాట్ ద రెగ్యులర్ అండ్ టిపికల్ లవ్ స్టోరీ అయితే ఏం కాదు. కొంచెం ఏజ్ గ్యాప్, రొమాన్స్ కానీ, రెస్పెక్ట్ కానీ, అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ కానీ, వీటి పరంగా కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది స్టోరీ లైన్ అనేది. అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. మెయిన్ గా మాధవన్ గారు అయితే చాలా క్వైట్ అండ్ బ్యూటిఫుల్లీ ఆ రోల్ అయితే బాగా ప్రెజెంట్ చేశారు. ఇంకా ఫాతిమా గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా సినిమాటోగ్రఫీ వైజ్ కూడా సినిమా అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. కొంచెం పోయేటిక్ వైబ్ అయితే తీసుకొస్తారనమాట. ఇంకా రిలేటబుల్ మోడర్న్ థీమ్స్ కూడా ఉంటాయి. డేటింగ్ యాప్స్ పరంగా కానీ, ఆ ఎమోషనల్ ప్యాకేజ్ పరంగా, సొసైటల్ జడ్జిమెంట్ పరంగా, వీటన్నిటి పరంగా కూడా థీమ్స్ అయితే కొంచెం రిలేటబుల్ అయ్యే విధంగా అయితే ఉంటాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు, బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ కొంచెం బాగా అనిపించింది భయ్య నాకు. ఎందుకంటే ఒక టిపికల్ బాలీవుడ్ ఫ్లేవర్ నే కాకుండా కొంచెం మంచిగా తీసారనిపించింది. అది కొంచెం బాగా వర్కౌట్ అయింది నాకు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ భయ్య. మూవీ స్టార్ట్ అవడం, సెటప్ గా తీసుకున్న ప్రొసీడింగ్స్, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి. బట్ వెళ్ళి కొలిది సెకండ్ హాఫ్ ఇదంతా కూడా చాలా లాగ్ అయిపోద్ది. అండ్ మెయిన్ గా సీన్స్ ఏవి కూడా వర్కౌట్ అవ్వవు. చాలా అన్ఈవెన్ గా నడుస్తుంటది ఆ స్క్రీన్ ప్లే అన్నది. నరేషన్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు భయ్య. అంటే వీళ్ళు ఏదైతే కోర్ థీమ్ తీసుకున్నారో ఆ థీమ్ ఇన్బ్యాలెన్స్ కింద అయితే వెళ్ళిపోద్ది అనమాట. రొమాంటిక్ డ్రామా అనేది అది అలా షిఫ్ట్ అయిపోతూ సోషల్ కామెంటరీ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది అంతగా వర్కౌట్ అవ్వదు అనమాట. మెయిన్ గా రొమాంటిక్ డ్రామా దగ్గరే స్టిక్ అయ్యి కొంచెం నీట్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండు. అండ్ ప్రిడిక్టబుల్ మూమెంట్స్ ఉంటాయి భయ్య. ఎమోషనల్ బీట్స్ పరంగా కానీ, అండ్ సెకండ్ హాఫ్ లో జరిగే చాలా సీన్స్ అన్ని కూడా ఫెమిలియర్ గానే ఉంటాయి. అండ్ కొన్ని ఫోర్స్డ్ గా కూడా ఉంటాయి అనమాట. అందువల్ల అసలు వర్కౌట్ అవుతుంది. పైగా ఎంటర్టైన్మెంట్ కూడా అంతగా ఎక్కువగా ఏమి ఉండదు. ఒక రొమాంటిక్ డ్రామా విత్ సోషల్ కామెంటరీ చూద్దాము ఓపిక్ అనుకుంటే చూడండి. కామెడీ కానీ, థ్రిల్ కానీ, మాస్ ఎలిమెంట్స్ కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాంటివి ఏమి దొరకవు మీకు ఇందులో. ఓవరాల్ గా చెప్పాలంటే ఓకే బిలో యావరేజ్ మూవీ భయ్య. జస్ట్ టైం పాస్ కి తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి చూద్దాం అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. మరి అంత సూపర్ మూవీ ఏం కాదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ చూడడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.